7 వేరువేరు రాసుల మధ్యగతం 30. అందుగల 3 మిక్కిలి పెద్ద సంఖ్యలకు ప్రతి దానికి 3 కలపగా వచ్చు కొత్త రాసుల మధ్యగతం ఎంత అన్నాడు. యాక్చువల్గా ఎన్ని ఉన్నాయంట? 7 ఉన్నాయంట. ఈ మొత్తం ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయన్నమాట. ఈ 7లో వాటి యొక్క మధ్యగతం ఎంతంట? 30 అంట. నేను మధ్యగతం 30 అంటే నేను ఇంతకుముందే చెప్పాను మీకు, మధ్యగతము అంటే మధ్య విలువ అని చెప్పని అర్థం. అంటే 30 అని చెప్పని ఇక్కడ రాసినానంటే అప్పుడు ఉండేది మొత్తం ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. అంటే ఇక్కడ 3 ఉంటాయి, నెక్స్ట్ ఇక్కడ 3 ఉంటాయి. వీటిని ఏం చేసినా మనము ఆరోహణ లేక అవరోహణ క్రమంలో రాసుకుంటాం. వాడు ఏమంటున్నాడంటే 3 మిక్కిలి పెద్ద సంఖ్యలు అంటే ఇవే తీసుకుందాం మనం. ఇక్కడ చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య రాసుకుందాం అనుకున్నాం. అంటే 3 పెద్ద సంఖ్యలు ఉన్నాయి. వీటికి ఏమంట? ప్రతి దానికి ఏం చేసినాడు? +3 యాడ్ చేసినాడంట. మరి +3 యాడ్ చేస్తే ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి మధ్యగతం ఎంత అంటున్నాడు. కానీ +3 కాదు, ఎంతనే యాడ్ చేయండి, మనకు ఈక్వల్ యాడ్ చేసినాడంటే ఖచ్చితంగా మనకు ఉండేటువంటి సంఖ్యలు ఎన్ని ఉంటాయి? ఇక్కడ 7 ఉంటాయి. మరి వాటి మధ్యలో ఉండే విలువ ఏది ఉంటుంది? ఖచ్చితంగా మళ్ళీ 30 ఉంటుంది. కాబట్టి మళ్ళీ కూడా మధ్యగతం ఏమని చెప్పొచ్చు మనము? 30 అని చెప్పొచ్చు అనమాట. ఓకే. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏ విధంగా ఉండాలంటే మనకు మధ్యగతము అంటే మధ్య విలువ అని చెప్పని అర్థమైందంటే ఈ ప్రాబ్లం చేస్తాం అనమాట. మరి ఎన్నో ఆప్షన్ అంటే మనకు థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట.